నిజమైన జర్నలిస్టులను కాపాడుకుంటాం, ప్రజల కోసం పనిచేసే వాళ్లకు అన్ని విధాల సహకారం. సీఎం రేవంత్ రెడ్డి అక్రిడేషన్ హెల్త్ కార్డులు ఇస్తాం. ఇందుకు మీడియా అకాడమీ కొత్త గైడ్ లైన్స్ రూపొందించాలి. కొన్ని పార్టీ పత్రికల్లోని జర్నలిస్టులు యజమానుల కోసమే పనిచేస్తున్నారు. భాష విషయంలో సీఎం హోదాను కూడా అవమానిస్తున్నారు. ఆ యూట్యూబ్ అంటూ ఇష్టం ఉన్నట్లు చేస్తున్నారని వ్యాఖ్య. జేఎంజే హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్ లోని 38 ఎకరాల భూమి అప్పగింత. మిగతా అర్హులైన జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల జాగలు. సిగ్గులేని ముఖ్యమంత్రి గారు, నిజమైన జర్నలిస్టులు ఫేక్ జర్నలిస్టులు అంటూ ఉండరండి. యూట్యూబ్లో ఓ 3-4 రకాల ఛానళ్ళు ఉంటాయి. ఈ యూట్యూబ్లో ఒకటి హెల్త్కు సంబంధించి కొందరు, పొలిటికల్ న్యూస్ చెప్పేటోళ్ళు కొందరు, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు కొన్ని, ఇట్లా కొన్ని రకాలుగా భక్తి ఆఖరికి శృంగార ఛానళ్ళు కూడా పెట్టుకున్నారు. సెక్స్కు సంబంధించి కూడా కొందరు చెప్తున్నారు. ఇదేది శృంగార చిట్కాలు కొన్ని, భక్తి కోసం కొన్ని, ఎంటర్టైన్మెంట్ కోసం కొన్ని, పొలిటికల్ హెల్త్, ఇట్లుంటాయి విభాగాలు. నిజమైన అని చెప్పడానికి నీకే అర్హత ఉన్నది. అంటే పొలిటికల్ లీడర్ వల్ల ఫేక్ పొలిటికల్ లీడర్లు, ఒరిజినల్ పొలిటికల్ లీడర్లు ఉంటారా? ఉండరు. అట్లనే నువ్వు చెప్తున్న విధానం ఏదైతే ఉన్నదో ముందు ఈ మాట మానుకో. నిజమైన జర్నలిస్టు అంటే ప్రజల తరపున మాట్లాడేటోడు నిజమైన జర్నలిస్టు. ఆ విషయంలో మాకు 100కు 100% మార్కులు మా ప్రజలు వేస్తారు. నువ్వు వేయవలసిన అవసరం లేదు. నువ్వు పరీక్ష పెట్టి నువ్వు పేపర్ ఇచ్చి మాకు ఈడు నిజమైన జర్నలిస్ట్ అని నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. నువ్వు 10 టీవీకి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నీకు క్వశ్చన్ రాసింది నేనే కదా. ఆ రోజు నువ్వు జైలుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు 10 టీవీలో నేను సబ్ ఎడిటర్ని కదా. క్వశ్చన్స్ అయిపోయినాక ఎవరు ఈ క్వశ్చన్స్ అని రాసిందని అడిగినావు కదా. ఆ సందర్భంలో నువ్వు నేను ఫోటోలు కూడా దిగినాం కదా. మరి నేను శాటిలైట్ ఛానల్లో చేసిన జర్నలిస్టు. ఇక నిజమైన జర్నలిస్టు అబద్ధమైన జర్నలిస్ట్ అనేట్టుంటారు. కాబట్టి ఈ మాటలు వెనక్కి తీసుకో. ప్రజల కోసం పనిచేసేటోళ్ళు అంటే మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. యూట్యూబ్లో పెట్టుకొని అక్రిడేషన్ హెల్త్ కార్డులు ఇస్తాం. నాకు ఇంతవరకు అక్రిడేషన్ లేదు, హెల్త్ కార్డు లేదు. నువ్వు వేసే ముష్టి బిచ్చం కూడా మాకు అవసరమే లేదు. ఇక ఇది